ప్రేమ స్వరూపేకు తండ్రి నీకు వందనాలు. పమిడిపాడు ప్రాంతంలోకి తీసుకొచ్చి స్తోత్రం. ఇక్కడ నీవు చక్కగా సాక్ష్యాన్ని పంచుకునేటట్టు చేసి దేవాలయాలను గురించి మాట్లాడి, కుటుంబం అనే దేవాలయం సరిగ్గా కానీ వెలిగితే ఎలాంటి వ్యక్తులు పట్టబడతారో, ఆ జీవితాలు ఎలా మార్చబడతాయో అద్భుతమైన సాక్ష్యం ఈరోజు వినిపించావు. మరి ఆ బిడ్డల్ని ప్రేమించి ఇక్కడ నువ్వు ఇచ్చిన మందిరం కొరకు వందనాలు. ఈ మందిరాన్ని నీ మహిమతో నింపు, నీ ప్రసన్నతతో నింపు. ఇందులోకి అడుగుపెట్టిన వారెల్లా యేసు నామములో రక్షింపబడుదురుగాక. శారీరక, మానసిక, ఆత్మీయ సమస్యల నుంచి విడుదల పొంది నీ పరిశుద్ధ బలను సమీపించినట్లు రక్షణ కలుగునుగా. నిత్య జీవానికి వారసులగుదురుగా. ఈ పరిచర్య నానాటికి బలాభివృద్ధి పొంది నలుదిశలా వ్యాపించునుగాక. అనేక సంఘాలకి ఈ సంఘం మాతృ సంఘముగా రూపుదిద్దుకొనుగాక. ఆశ్చర్యక్రియ జరిగించము. మా మనవులు విన్నందుకై నీకు స్తోత్రాలు. ఈ మందిరాన్ని నీ పరిచర్య కొరకు తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు, త్రియేక దేవుని ఏకనామైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నీ పరిచర్య కొరకు ప్రతిష్ఠ చేసి ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. రాజువైనా నా దేవా, రాజువైన యేసయ్యా, రాజువైన నా దేవా, రాజువైన యేసయ్యా. కోటి స్వరముల స్తుతించిన, కోటి స్వరముల స్తుతించిన తనివి తీరదు నా మనసున, తనివి తీరదు నా మనసున. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. అందరం లోపలికొద్దాం. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. రాజువైన నా దేవా, రాజువైన యేసయ్యా. బయట ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు లోపలికి వద్దాం. అందరూ నా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. శాలేము రాజా నా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. ఆరాధనా స్తుతి ఆరాధనా, 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 ఆరాధనా స్తుతి ఆరాధనా. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, 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 యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. ఆరాధనా స్తుతి ఆరాధనా, 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 యేసయ్యా,
సంతోషం, పరలోకానందం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ సన్నిధిని ప్రతిష్ఠ చేసి అవును దేవా. పరిశుద్ధ బలిపీఠం మీద నిలిచాం తండ్రి. ఇక్కడ నుండి జీవసహితమైన ఉపదేశములు వెలువడి అవును దేవా. అనేక మంది బిడ్డలు పరిపూర్ణులై అనేక ప్రాంతములకు నీ సువార్తను మోసుకొని పోయి నీతిమంతుల పరిశుద్ధుల గుంపు ఇక్కడ ఉత్పత్తి అగునుగాక. ఈ ప్రాంతంలో ఉజ్జీవం వచ్చునుగాక. ఈ ప్రాంతం మీద పనిచేస్తున్న అంధకార చీకటి దురాత్మ దయ్యపు శక్తుల ప్రభావం నశించుగాక. నా ప్రభువా, నీ సన్నిధి, నీ ప్రత్యక్షత, నీ ప్రసన్నత ఈ ప్రాంతం మీద ఉండుగాక. ఆమేన్. ఈ సమాజంలో ఉన్న బిడ్డలు కూడా ఎవరు ఏ శ్రమలో, బాధలో, అప్పుల్లో, రోగాల్లో, కష్టాల్లో, కన్నీళ్లలో, వేదనల్లో, యాతనల్లో ఉన్నారు, వారిని సహా విడిపించి నీ సమాధానము దయచు. కృపాక్షేమాన్ని కలిగించి ఆశీర్వాదంతో నింపి బలపరచు. ఇంకా అనేక మందిని రక్షణలోనికి నడిపించము. ఇక్కడ సేవ చేస్తున్న నీ దాసుని బలపరిచి నీ అభిషేకంతో నింపి, స్తోత్రమయ్యా. భార్యాభర్త ఇద్దరిని కూడా అభిషేకించి నీ కొరకు వాడుకో. ఇద్దరు కూడా మాదిరికరమైన వ్యక్తులై సత్సాక్ష్యము కలిగి పరిమళించాలి. లోకం వైపు చూడక నీ వైపే చూస్తూ సాగే కృప దయచు. సంతతిని కూడా దీవించు. ఇక్కడున్న బిడ్డలందరూ కూడా నీ కృప పొందినట్లు వారిని ఆశీర్వదించు. వారు తెచ్చుకున్న నూనె నీ శక్తితో నింపి రోగుల కొరకు అది రాసి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చు. లైవ్ ద్వారా ఇంతసేపు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలను సహా ఆశీర్వదించి వారిని కూడా సమృద్ధిగా మేలుతో నింపి వాడుకోమని, వారు కూడా ఇతరులకు ప్రేమ చూపుటలోను, పవిత్రతలోను, ఓర్పు సహనాల్లోను, ఆత్మల భారములోను ఆ తల్లి వలె మాదిరిగా బ్రతకడానికి సహాయము చేయండి. స్తోత్రం. యేసు నామములో ప్రార్థించి స్వతంత్రించుకుంటున్నాము తండ్రి. ఆరాధన టైం ఎప్పుడు? ప్రతి ఆదివారం ఉదయం 8:30కి ఇక్కడ ఆరాధన జరిగిద్ది. ప్రతి ఆదివారం ఉదయం 8:30కి ఇక్కడ ఆరాధన జరిగిద్ది. ఏ సంఘానికి చెందనటువంటి వాళ్ళు ఈ సహవాసంలో ఆరాధనలో పాల్గొనవచ్చు. మీరు ఏదన్నా వేరే సహవాసాలకు చెందిన వాళ్ళైతే మీ సహవాసాల్లో మీరు కొనసాగండి. మిగిలిన వాళ్ళ పరిచర్యలు పాడు చేయటం మా ఉద్దేశం కాదు. అన్యజనుల్లో దేవుని నామాన్ని మయంపరచాలి, అన్యజనుల్లో పరిచర్య చేయాలి, సంఘం కట్టాలి. కాబట్టి ఇక్కడ ఉన్న అన్యజనుల కొరకు ఏర్పాటైంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏ సహవాసానికి చెందనోళ్ళు, మళ్ళీ చెప్తున్నాను, చక్కగా ఇక్కడ వచ్చి ఆరాధనలో పాలు పంపులు పొందొచ్చు. ప్రతి ఆదివారం ప్రభు బల్ల కార్యక్రమం ఉంటుంది. ప్రతి ఆదివారం ప్రభు బల్ల కార్యక్రమం ఉంటుంది. ఆదివారం ఉదయం 8:30 కల్లా ఇక్కడ ప్రేయర్ ప్రారంభమైంది. గురువారం రోజు సాయంత్రం 7 గంటలకి ప్రత్యేక ప్రార్థన ఉంటుంది ప్రతి గురువారం. ఈ 2 ప్రకటనలు గుర్తుపెట్టుకోండి. ఆశీర్వాద ప్రార్థనతో ముగించుకుందాం. అశోక్ ప్రార్థిస్తాం. స్తోత్రములు, 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 స్తోత్రములు. నాయనా, ఈ శ్రేష్టమైన సమయంలో మీరు జరిగించిన ఈ బలమైన కార్యాలన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. నాయనా, అద్భుతమైన రీతిలో నీ దాసుని వాడుకున్నందుకొరకే నీకు స్తోత్రాలు. అనేక మందిని రక్షణలోనికి నడిపించినందుకొరకే మీకు స్తోత్రాలు. మీ సన్నిధి ఇక్కడ ఉంచి మీరు బలంగా కదలబోతున్నందుకొరకే నీకు స్తోత్రాలయ్యా. బలమైన కార్యాలు మీరు జరిగించబోతున్నారు, మీకు స్తోత్రాలు నాయనా. మందిరపు సరిహద్దులను విశాలపరచబోతున్నారు, మీకు స్తోత్రాలు నాయనా. మీ మహిమతో ఇక్కడికి దిగి వచ్చినందుకొరకై మీకు స్తోత్రములయ్యా. నీకే వందనాలయ్యా. వాక్యం అందించిన మీ దాసులను మీ ఏడంతల ఆత్మచేత నింపి అభిషేకించమని వేడుకుంటున్నాం. కృపాక్షేమాలు కలగజేసి ఆశీర్వదించు, దీవించు. యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడును లోకరక్షకుడునైన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యత సహాయ సహవాస సమాధానములు సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాకాలము తోడై ఉండి నిత్యంతములో చేరు పర్యంతము నడిపించును గాక. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. పమిడిపాడు సంఘానికి దేవుని కృప తోడుగా ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ఈ పరిచర్యలో మరి గత కొద్ది దినాలుగా కష్టపడి ఈ ఏర్పాట్లన్నిట
హెల్ప్ చేసిన బిడ్డలందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్, ప్రత్యేక వందనాలు. లైవ్లో వీక్షిస్తున్న వాళ్ళకు కూడా ప్రత్యేక వందనాలు. మరి పోలీసు వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. మా పరిస్థితిని గమనించిన వారై హెల్ప్ చేశారు. వారికి మళ్ళా మేము థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. మరి ఇంతగా విచ్చేసి మరి మీరందరూ కూడా ఈ కార్యాన్ని పాలు పంపులు పొంది మీ ప్రేమను కనపరిచారు. మీ అందరిని బట్టి కూడా దేవుని మహింపరుస్తున్నా. నా దేవుడు ఈరోజు మీతో మాట్లాడాడు. మీరు కూడా సాటి వ్యక్తుల పట్ల దైవిక ప్రేమను కనపరిచి ఆత్మలను రక్షించడానికి సిద్ధపడండి. ఒక్క ఆత్మే కదా అనుకోవద్దు. ఆ ఒక్క ఆత్మ ఎన్ని ఆత్మల రక్షణ కొరకు వాడబడిద్దో తెలియదు. కాబట్టి గుర్తుపెట్టుకొని నా బ్రతుకు సాక్ష్యం ఈరోజు వివరంగా చెప్పాను కనుక అది విన్నవారే మీరు కూడా మీ జీవితాల్లో దేవుని కొరకు సాక్షులుగా బ్రతకండి. కృప మనందరికీ తోడై ఉండునుగా. ఆమేన్. మీరు తెచ్చుకున్న నూనె కోసం చేశా, మీ కోసం చేశా, మీ పిల్లల కోసం కూడా చేశా.